గురించి గుమ్మడి ఆకులు వేసి అడుగున, తర్వాత కొద్దిగా పసుపు, కుంకుమ అందులో గుమ్మడి ఆకు పైన వేసి, తర్వాత దానిపైన తంగేడు పూలను ఒక్కొక్కటిగా తెంపి పేర్చుకుంటూ రావాలి. పేర్చుకుంటూ వచ్చిన తర్వాత మధ్యలో ఉండే ప్లేస్లో కడుపు నింపడం అంటారనమాట. దాంట్లో మనము ముందుగా అంటే తంగడి ఆకులు కానీ లేదా గునుగ ఆకులు కానీ కడుపు నింపాలి. అలా నింపడం వల్ల బతుకమ్మ అనేది అటు ఇటు ఊగకుండా ఉంటుంది. నెక్స్ట్ తంగెడ పూలు పేర్చిన తర్వాత గునుగ పూలను కట్ చేసుకొనైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే అలానే మనము పెట్టుకోవచ్చు. అలా ఒక్కొక్కటిగా పెడుతూ ఒక 4-5 లైన్స్ పేర్చుకోవాలి. తర్వాత బతుకమ్మని తీసుకెళ్ళేప్పుడు పువ్వులు కింద పడిపోతుంటాయి కొందరివి. అలా కాకుండా బతుకమ్మని వీడియోలో